హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ వర్షన్ 4 న్యూ అప్డేట్ వచ్చింది కదా. సో ఈ న్యూ అప్డేట్ తో పాటు ఇంటర్లింక్ నెట్వర్క్ లో ITLX వ్యాలెట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్డ్ గా క్లారిటీ వస్తుంది. ఇంకా ఇంటర్లింక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అప్డేట్ అడుగుతుంది, లేదా ప్లే స్టోర్ కి వెళ్లి ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్ అప్డేట్ చేయండి. అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి. మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వెరిఫైడ్ ATLG ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది యువర్ వెరిఫైడ్ ATLG ఈజ్ సింకింగ్ విత్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేసి. అంటే మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ HCS బేస్ చేసుకొని మీకు వెరిఫైడ్ ATLG అనేది ఇస్తారు. చెక్ హియర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు డైలీ. సో మీరు చెక్ చేసుకోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ITLX వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఉండాలి. సో మీరు ఇప్పుడు ITLX వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు హోమ్ ఆప్షన్ పక్కన గ్లోబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, గ్లోబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ గ్లోబ్ ఆప్షన్ లో మీకు ఇంటర్లింక్ యాప్ అండ్ వ్యాలెట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వ్యాలెట్ అనేసి ఉంది కదా, ఇదే ఇంటర్లింక్ ITLX వ్యాలెట్. సో ఇక్కడ ITLX వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మస్ట్ అండ్ షుడ్ గా అందరూ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కోసం ITLX వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వ్యాలెట్ అండ్ ఇంపోర్ట్ వ్యాలెట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్ పాస్ కోడ్ సెట్ చేసుకోవాలి, జస్ట్ లైక్ పాస్వర్డ్ లాగా. మీకు ఫ్యూచర్ లో ఈ పాస్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుండే 6 డిజిట్స్ ఎంటర్ చేయండి. అండ్ ఈ 6 డిజిట్ పాస్ కోడ్ కి ఇంటర్లింక్ లాగిన్ పాస్ కోడ్ కి సంబంధం లేదు. సో మీరు మీకు గుర్తుండే 6 డిజిట్ పాస్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అగైన్ రీ ఎంటర్ అని చూపిస్తుంది. సో పాస్ కోడ్ కన్ఫర్మేషన్ కోసం అగైన్ అదే 6 డిజిట్ పాస్ కోడ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అథానికేషన్ విత్ ఫేస్ ఐడి అనేసి ఇక్కడ డిఫాల్ట్ గా ఫేస్ ఐడి ఆన్ అనేసి చూపిస్తుంది. మీకు ఇక్కడ ఆఫ్ అయ్యి ఉంటే ఆన్ చేసుకోండి. మీకు ఫ్యూచర్ లో లాగౌట్ అయితే లాగిన్ కోసం యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాస్ ఫ్రేజ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మీకు బ్యాకప్ ఆప్షన్ అనేసి కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సేఫ్టీ రిమైండర్స్ చూపిస్తుంది. పాస్ ఫ్రేజ్ ఎవరితో షేర్ చేయకండి అండ్ ఎవరికి పంపకండి. మీ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంటర్లింక్ తరపున ఎవరు మిమ్మల్ని పాస్ ఫ్రేజ్ అడగరు, అడిగినా ఇవ్వకండి. సో పాస్ ఫ్రేజ్ అనేది ఎక్కడైనా సేఫ్ గా గుర్తుండేటట్టు స్టోర్ చేసుకొని సేవ్ చేసుకోండి. బికాస్ ఫ్యూచర్ లో ఈ పాస్ ఫ్రేజ్ యూజ్ అవుతుంది. అండ్ ఈ పాస్ ఫ్రేజ్ లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. అండ్ మీ వ్యాలెట్ కి సెక్యూరిటీ కూడా పెంచుతుంది. అండ్ ఈ పాస్ ఫ్రేజ్ అనేది మీ వ్యాలెట్ మీద ఫుల్ కంట్రోల్ ఇస్తుంది. జస్ట్ లైక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అండ్ మీ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ విత్డ్రాల్ చేయొచ్చు. అండ్ మీరు మీ మొబైల్ పోగొట్టుకున్నా లేదా ఈ వ్యాలెట్ పాస్కోడ్ మర్చిపోయినా మీరు మీ వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ యూజ్ చేసుకొని మీ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాస్ ఫ్రేజ్ సెట్ చేసుకుంటే మీ వ్యాలెట్ హ్యాక్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. సో మెయిన్ గా మీ వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ ఎవరికి షేర్ చేయకండి. ఎవరికి అయితే మీ పాస్ ఫ్రేజ్ తెలుస్తుందో వాళ్ళకి మీ ఎంటైర్ వ్యాలెట్ మీద గ్రిప్ ఉంటుంది. సో బీ అవేర్. ఇక్కడ మీకు షో మై రికవరీ ఫేజ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 12 వాట్స్ ఉంటాయి. సో ఈ 12 పాస్ ఫ్రేజ్ వాట్స్ ఎక్కడన్నా సేవ్ చేసుకుని ఉంచుకోండి ఫ్యూచర్ యూస్ కోసం. ఎక్కడన్నా కాపీ చేసి పేస్ట్ చేసి ఉంచుకోండి గుర్తుండేటట్లు. చేసుకున్న తర్వాత ఐ హావ్ సేవ్డ్ ది పాస్ ఫ్రేజ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు ప్లీజ్ వెరిఫై యువర్ సీడ్ ఫ్రేజ్ అని డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ ఇందాక 1 to 12 వాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ అడిగిన పాస్ ఫ్రేజెస్ ఇందాక 1 to 12 లోపు ఇచ్చిన ఏ వర్డ్ అయినా అడుగుతారు. అడిగిన వర్డ్ సెలెక్ట్ చేయండి. సో నాకైతే ఇక్కడ ఈ పాస్ ఫ్రేజ్ లో 4th 8th 12th పాస్ ఫ్రేజ్ అడిగారు. నేను నా పాస్ ఫ్రేజ్ లో ఉన్న వర్డ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ లో మ్యాచ్ అయిన 4th 8th 12th వర్డ్స్ సెలెక్ట్ చేశాను. సో మీరు మీకు ఇచ్చిన పాస్ ఫ్రేజ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో పాస్ ఫ్రేజ్ అనేది మీరు మీ అకౌంట్ కి సెట్ చేసుకున్నట్లే. ఇక్కడ మీకు ఇంటర్లింక్ ITLX వ్యాలెట్ లో వ్యాలెట్, స్వాప్, బ్రౌజింగ్, రిఫరల్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కనెక్ట్ నౌ అని ఉంది కదా, కనెక్ట్ నౌ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ రిక్వెస్ట్ అనేసి వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అందరికి కామన్ గా 0.0032 అనేసి కనిపిస్తుంది. సో మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సో మీకు ఇక్కడ సబ్మిట్ యువర్ ఇన్వైట్ కోడ్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు UM6R29EB ఇక్కడ కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్
నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 0.0032 అనేది 0.2 కి అప్డేట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఇంటర్లింక్ ITLX వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాతనే రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. లేకపోతే మీకు 0.2 HCS అనేది రివార్డ్ గా రాకపోవచ్చు. సో నేను చెప్పిన ప్రాపర్ వే ఫాలో అవ్వండి. మీరు ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన 30 మినిట్స్ లో మీకు HCS అనేది 0.2 కి అప్డేట్ అవుతుంది. అండ్ మీకు ఈ HCS ఎలా వస్తుంది అంటే, ఒకటి ఇంటర్లింక్ నెట్వర్క్ మైనింగ్ యాక్టివిటీ బేస్ చేసుకొని, 2 ITLX వ్యాలెట్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని. సో ఇక్కడ అందరూ ITLX వ్యాలెట్ లో ట్రేడింగ్ చేయలేరు. అండ్ నా సలహా, ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ లిస్టింగ్ అనేది వచ్చేదాకా చేయకండి. అండ్ ఇప్పటి నుంచి మీకు ఇంటర్లింక్ నెట్వర్క్ లో వచ్చే రివార్డ్స్ అనేవి ఇప్పటి నుంచి మీకు దీంట్లోనే ఇవ్వటం జరుగుతుంది. అండ్ అంబాసిడర్ రివార్డ్స్ కూడా ఎవరైనా డాలర్స్ విన్ అయితే ITLX వ్యాలెట్ లోకి సెండ్ చేస్తారు. ఆల్రెడీ వ్యాలెట్ ఇంటర్లింక్ నెట్వర్క్ కి కనెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి. సో వ్యాలెట్ లో మీకు స్వాపింగ్ ఆప్షన్, బ్రౌజింగ్ ఆప్షన్, రిఫరల్ ఆప్షన్. ఇక్కడ రిఫరల్ లో మీకు బోనస్ అండ్ యువర్ కమ్యూనిటీ వాల్యూమ్ అని ఉంటుంది. ఇక్కడ వీళ్ళు దీంట్లో కూడా రిఫరల్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. టైర్ 6 టు టైర్ 1 వరకు ఉంటుంది. సో బేసిక్ లెవెల్ అనేది టైర్ 6 అనమాట. ఈ రిఫరల్ ఏంటంటే, మీ ద్వారా జాయిన్ అయిన రిఫరల్స్ అంతా కలిసి ఒక 10 lakhs అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు టైర్ 6 లో ఎంటర్ అవుతారు. సో మీరు టైర్ 6 రీచ్ అయినందుకు బోనస్ $35 అనేది ఇస్తారు. అంటే ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ మీ కింద రిఫరల్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక వాళ్ళ ద్వారా మీకు ఒక 3000 కమిషన్ అనేది బోనస్ రకంగా వస్తుంది. సో మీరు ఈ రిఫరల్ మీద ఫోకస్ చేసినా మీకు టైర్ 6 రీచ్ అవ్వటం అనేది కష్టం. లేదా చేసుకుంటామంటే రిఫరల్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రొఫైల్ లో మీకు మీ రిఫరల్ కోడ్ దగ్గర షేర్ టు ఎర్న్ కమిషన్ దగ్గర హిస్టరీ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది చూపిస్తుంది. సో ఇటు ప్రెసెంట్ ITLX వ్యాలెట్ తో ఏం వర్క్ అయితే లేదు. మీరు ఏంటంటే HCS కోసమే ITLX వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. నౌ ఈ HCS రావాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఇంటర్లింక్ నెట్వర్క్ యాక్టివిటీ అండ్ ITLX యాక్టివిటీస్ బేస్ చేసుకుని HCS ఇస్తారు అని చెప్పుకున్నాం కదా. ITLX వ్యాలెట్ లో మీరు యాక్టివిటీస్ చేసినా చేయకపోయినా మీకు HCS అనేది వస్తుంది. అండ్ వెరిఫైడ్ ITLG వస్తాయి. సో టెన్షన్ అవ్వకండి. మీరు డైలీ మస్ట్ అండ్ షుడ్ గా 6 మైనింగ్ సైకిల్స్ చేస్తూ అండ్ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో మీ టీమ్ మెంబర్స్ అందరూ యాక్టివ్ ఉండేటట్లు చూసుకోండి. మీకు HCS అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఈ HCS చెక్ చేసుకోవటం కోసం డైలీ వ్యాలెట్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వెరిఫైడ్ ITLG అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. క్లిక్ చేసి చెక్ హియర్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. మీకు మీ HCS అనేది చూపిస్తుంది. అండ్ అగైన్ మీరు వ్యాలెట్ చెక్ చేసుకోవాలి అంటే గ్లోబ్ ఆప్షన్ లో ఉన్న వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అనేసి పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ ఆప్షన్ ఉంటుంది. అన్లాక్ క్లిక్ చేయండి. మీకు మీ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. సో మీరు వ్యాలెట్ ఓపెన్ చేసే ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో మీరు అలా కాకుండా వెరిఫైడ్ ITLG లో HCS అనేది చెక్ చేసుకోండి. అండ్ మీరు కనెక్ట్ చేసిన వ్యాలెట్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రొఫైల్ ఆప్షన్ ఓపెన్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీకు వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఇలా మీ వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది. ఇంకా ఏమన్నా ఇంటర్లింక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంటర్లింక్ నెట్వర్క్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు వ్యాలెట్ క్రియేటెడ్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.